హన్మకొండ జిల్లాలో జరుగుతున్న నేచురల్ మరియు సేంద్రియ రైతుల ఉత్పత్తుల సంతలో మరొక షాప్కి వచ్చామండి. ఇక్కడ కూడా అనేక రకాలుగా మిల్లెట్స్కి సంబంధించిన రవ్వలు అవన్నీ ఉన్నాయి. వీళ్ళు కూడా వీళ్ళ షాప్ ఎలా నడుస్తుంది, ఈ సంత ఎలా వీళ్ళకు ఎక్స్పోజర్గా ఉంటుంది అనేది తెలుసుకుందాము. వీళ్ళ మాటలోనే తెలుసుకుందాము. మీ పేరు సార్? హాయ్ మేడం, నా పేరు కిరణ్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను రిప్రజెంట్ చేస్తున్న ఎంబ్రిష్ అనే ఎంబ్రిష్ హెల్దీ ఫుడ్స్ అనే దానికి రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది మనకి అంటే మిల్లెట్స్తో మనకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. ద రేంజెస్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ వరకు ఉంటుంది మన దీంట్లో. సో మ్యాక్సిమం చెప్పాలంటే ఇప్పుడు మన క్యాటలాగ్ చూసుకుంటే, సో ఇది మల్టీ మిల్లెట్ ఆటా ఉంటుంది సార్. సో మల్టీ మిల్లెట్ ఆటాలో 6 మిల్లెట్స్ ఉంటాయి. ఇంట్లో దోశ, రోటీ, పూరి 3 చేసుకోవచ్చు. అండ్ ఇది 1 kgలో వస్తుంది. అండ్ ఇంకొకటి వస్తే మనకి మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది. దీనికి మిల్లెట్స్ కోసం బాగా అవగాహన కనిపిస్తుంది. వచ్చిందంటారా? అంటే జనాల్లో ఉంది. దాన్ని నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. వైజాగ్లో లాగా ఇక్కడ కూడా మిల్లెట్స్ వాటి ప్రతి నాలెడ్జ్ అయితే బాగా ఉంది జనాలకి. సో వాళ్ళు తీసుకుంటున్నారు ప్రోడక్ట్స్. ఇప్పుడు మీ ఉద్దేశం ఇన్ ఫ్యూచర్లో మీరు ఏం చేయాలి? ఇక్కడ అయితే ఇంకా మా నెట్వర్క్ని ఇంకా పెంచుకోవాలని, మా బ్రాండ్ నెట్వర్క్ని ఇంకా కొంచెం పెంచుకోవాలని, ఇక్కడ ప్రజల్లో అవగాహన చేయాలని, వాళ్ళకి మంచి ప్రోడక్ట్ని అందించాలని ప్రాధాన్యత. మీ పేరు? నా పేరు కిరణ్. కిరణ్ గారు మంచి ఆలోచనతో ఉన్నారండి. ముందు ముందు కూడా తన ఆలోచనలు ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటాము. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ ఫర్ ద రిచ్ బ్రాండ్. నమస్తే అండి. మరి సేంద్రియ ఉత్పత్తుల సంతలో మరొక షాపు ఇక్కడ హల్వా పెట్టారండి. ఒక 5-6 రకాల హల్వాలు ఉన్నాయి. ఈ మేడంను ఇవి ఏంటియో, ఏ రకమైన హల్వానో తెలుసుకుందామండి. ఇది చాక్లెట్ అంటే ఇది ఎంత తయారు? గోధుమ పిండి, గోధుమ పాలు, కొబ్బరి పాలు అంజీర్, ఖర్జూర్, వాల్నట్.